నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలను లక్షలాది మంది దర్శిస్తూ ఉంటారు. తిరుమలకు వస్తే అదొక ఆధ్యాత్మిక మానసిక అనుభూతి కలుగుతుంది. అలాంటి తిరుమలలో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు కొన్ని నియమాలు పాటించాలి. వీటికి ఎవ్వరూ అతీతులు కాదు. కానీ ఈ మధ్యకాలంలో కొందరి విషయంలో టీటీడీ అధికారులు నిమ్మక నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. పవిత్రమైన తిరుమల ఆలయంలో రీల్స్ వంటివి చేయటం మామూలైపోయింది. ఆలయంలో రాజకీయాలు చేయకూడదు, భార్యాభర్తలు కలిసి రీల్స్ చేయకూడదు, విచ్చలవిడిగా ఫోటోలు తీసుకోకూడదు. కానీ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన ప్రియురాలు దివ్యల మాదిరి ఎప్పుడు తిరుమల దర్శనానికి వచ్చినా వారికి సకల మర్యాదలు దక్కుతున్నాయి. అంతటితో ఆగకుండా వారు తమ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారు. వారిని వారించేవారు ఉండరు. తాజాగా టీటీడీ మరోసారి దివ్యల మాదిరికి నోటీసులు పంపింది. ఈ మధ్య ఇద్దరు తిరుమల వెళ్ళగా దర్శనం తర్వాత వారు బస చేసిన అతిథి గృహం వద్ద మాదిరి లంగావాణిలో రీల్స్ చేశారు. కొండపైన ఇలా రీల్స్ చేయటం ఏంటని కొందరు భక్తులు మండిపడుతున్నారు. ఆధ్యాత్మిక ప్రాంతమైన తిరుమల కొండపైన ఇలా రీల్స్ చేసి వాతావరణాన్ని దెబ్బతీశారని భక్తులు విమర్శిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ విభాగం దివ్యల మాదిరికి నోటీసులు పంపింది. తిరుమలలోని పవిత్రమైన మాడవీధుల్లో రీల్స్ షూట్ చేసినందుకు వారిపైన BNS చట్టం కింద టీటీడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఇలాంటివి కొండపైన చేయకూడదని చెప్పాల్సిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అది మానేసి తానే దగ్గరుండి మాదిరిని ఫోటోలు తీయించారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా తిరుమలలో రీల్స్, వీడియోలు, ఫోటోషూట్లు చేయటం దివ్యల మాదిరికి, దువ్వాడ శ్రీనివాస్కి కొత్త కాదు. గతంలో దివ్యల మాదిరి, దువ్వాడ శ్రీనివాస్ తిరుమలలోని ఆలయ పరిసర ప్రాంతాల్లో రీల్స్ చేయడంతో టీటీడీ అధికారులు నోటీసులు పంపారు. తిరుమల మాడవీధిలో రీల్స్ చేయడం BNS సెక్షన్ 292, 296, 300 అండ్ సెక్షన్ 66 సబ్సెక్షన్ 200, 2008 కింద కేసు కూడా నమోదు చేశారు. ఎక్కడికి వెళ్ళినా రీల్స్ చేయడం అలవాటుగా పెట్టుకున్న దివ్యల మాదిరి తిరుమలలో సైతం రీల్స్ చేసి వివాదంలో ఇరుక్కున్నారు. గతంలో శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో దివ్యల మాదిరి, దువ్వాడ శ్రీనివాస్ జంట చేసిన రీల్ వివాదం కావడంతో భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని విమర్శలు కూడా రావడంతో టీటీడీ నోటీసులు జారీ చేసింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్ళామని, మాడవీధుల్లో తిరిగే సమయంలో కొందరు తమ ఫోటోలు తీసుకున్నారని అన్నారు. అంతే తప్ప ఈ విషయంలో తాము తప్పు చేయలేదని దువ్వాడ శ్రీనివాస్ తాము చేసిన తప్పుల నుంచి తప్పించుకునేందుకు పనిచేశారు. తిరుమలలో కేవలం ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలా రీల్స్ చేస్తే ఎలాంటి తప్పు లేదని భక్తుల వాదన. అయితే సన్నిధానం సమీపంలో విభవ అతిథి గృహం వద్ద దివ్యల మాదిరి రీల్స్ చేశారు. కొన్ని నెలలుగా దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాదిరి వ్యవహారం మీడియాలో ప్రముఖంగా కనిపిస్తుంది. తిరుమల కొండపైన రీల్స్ చేశారనే అనుమానం రాకుండా ప్రకృతి అతిథి గృహం వద్ద రీల్స్ చేశారు. తిరుమలలో తమపై కేసు బుక్ అయిన ఈ జంట తమ ధోరణి మార్చుకోలేదు. తిరుమలకు వెళ్ళిన ఎవరైనా దేవుణ్ణి ఎప్పుడు చూడాలి, మొక్కులు ఎలా చెల్లించుకోవాలని ఆలోచిస్తారు. కానీ ఆ జంట మాత్రం ఎక్కడ సెల్ఫీలు తీసుకోవాలి, ఎక్కడ ఫోటోషూట్ చేయించుకోవాలి, ఎప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని ఆలోచిస్తారని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. తిరుమల ఆధ్యాత్మిక వాతావరణాన్ని దెబ్బతీసే చర్యలపైన టీటీడీ కఠినంగా వ్యవహరిస్తే మరోసారి రీల్స్ చేయడానికి ఎవరూ సాహసించరని భక్తులు అభిప్రాయపడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించినప్పుడు నోటీసులు ఇవ్వటం, చేతులు దులుపుకోవడం కాకుండా సరైన విధంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటే ఇలాంటి విపరీతమైన ధోరణులకు చెక్ పెట్టినట్టు అవుతుందని భక్తులు అంటున్నారు. టీటీడీ కఠినంగా వ్యవహరిస్తే తిరుమల కొండపైన ఇలాంటి పనులు చేయడానికి భక్తులు దూరంగా ఉంటారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.